ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలలోనే తిరుక్కుంటా జనాలలోనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈటెల రాజేందర్ సారు ప్రచారంలో మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లేందో ఓ మల్క చూసొద్దాం పాలి. ఎలక్షన్ దగ్గర పడుతున్న సంది కమలాపూ పార్టీ మంచి జోరు మీద ఉంది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇయ్యాల సుత ఈటెల రాజేందర్ సార్ ప్రచారం కోసమని పోయి జనాలతో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు పాలినుర్రి. 100% ఇక్కడ గెలిచేది బీజేపీనే. ఎంత మెజార్టీ అనేది లెక్క పెట్టుకోవాలి తప్ప ఈ దానికంటే భిన్నంగా ఏం ఆలోచించకండి. నాయకులు పోతుండొచ్చు కాక, కానీ నాయకులంతా ఒకవైపు అవుతారు, ప్రజలంతా ఒకవైపు అయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఇలాంటి ఎన్నో మీరు చూసినని చెప్తా ఉన్నారు. అందుకని బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు బంధం తెగిపోయింది కాబట్టి ఈసారి కనుక ఓటు వేస్తే అది ఆయన భాషలో చెప్పాలంటే మురికి గుంటలే వేసినట్టే. కాబట్టి అక్కడో ఇక్కడో మొన్నటిదాకా కారు గుర్తు కొట్టేసిన వాళ్ళు తప్పకుండా ఈ దఫ కమలం పువ్వు గుర్తుకు ఓటేయించేటువంటి ప్రతిమలం మీరు తీసుకోవాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మొన్నంటేనేమో కేసీఆర్ మీద కోపంతో ఓట్లేసిన తప్ప రేవంత్ రెడ్డి మీద కానీ, రేవంత్ రెడ్డి స్కీముల మీద కానీ, రేవంత్ రెడ్డి హామీల గురించి నమ్మకంతో మాత్రం ఓటు వేయలే. మొన్న అసెంబ్లీ చూసినాం. మరి ఆ పార్టీ దేశంలో 5 దశాబ్దాల పైబడి పాలించింది. ఈ రాష్ట్రంలో 4 దశాబ్దాల పైబడి పాలించింది. అలాంటి పార్టీకి అవగాహన లేక హామీలు ఇచ్చినట్టుగా నేను భావించట్లేదు. కానీ ఎన్ని అబద్ధాలు ఆడైనా అధికారమే ఎజెండాగా అధికారం రావాలన్నటువంటి దృక్పథంతో రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చింది తప్ప ఆయనకు ముందే తెలుసు ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా మారిపోయిందని, చిప్ప చేతికి వచ్చిందని, రేపు ఒక్క హామీ కూడా అమలు చేయలేమనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఇచ్చిందంటే మోసం చేసేలా అధికారం రావాలి కాబట్టి. ఇవాళ అందరు అంటున్నారు 4 నెలలు గడవక ముందే ప్రజలంతా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కావు అంటారు భావన.